పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ చరిత్ర తిరగరాసింది. 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకుంది. ఇన్నాళ్లు అక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6033 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని గ్రామాల్లో వైసీపీకి ఇక్కడ 3789 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ జగన్ కి ఇక్కడ 5955 ఓట్లొచ్చాయి. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి కేవలం 2166 ఓట్లొచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత నిర్వహించిన ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి పోలైన ఓట్లలో దాదాపు 90% ఓట్లొచ్చాయి. మొత్తం పోలైన 7814 ఓట్లలో టీడీపీ అభ్యర్థి 6716 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి 10% ఓట్లు కూడా సాధించలేకపోవడంతో ఆయన డిపాజిట్ కోల్పోయారు. వైసీపీ అభ్యర్థి కేవలం 683 ఓట్లకే పరిమితమయ్యారు.